షమీం వచ్చిందా? వచ్చారు, చూస్తున్నా. అందరికీ వందనాలు. వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, మహాఘనుడా, మహోన్నతుడా, నిత్య నివాసమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మారని మార్పులేని దేవా, మీ ఘనమైన మహోన్నతమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, గొప్ప దేవుడవు తండ్రి, మా ప్రభుడవు, మా రాజువయ్య, మీకంటే క్షేమం ఆధారం ఏది లేదని మీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ యొక్క నాయనా తండ్రి జూమ్ మీటింగ్ లో మీ కృప చెప్పున, మీ చిత్తం చెప్పున ప్రభువా, మీ ఏర్పాటులోనైనా ఈ దినం కూడా మీరు ఏర్పాటు చేసుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కూడిక నడిపించే వారిని, పాటలు పాడేవారిని, వాక్య పరిచర్య చేసేవారిని అందరినీ దయగలిగిన హస్తాలకు అప్పగిస్తున్నాం. మరి ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో మర్మాలు మీ పరిశుద్ధ గ్రంథంలో నుంచి బయలుపరుస్తూ వస్తే ఎంతో నేర్చుకుని ఆత్మీయంగా బలపడుతుంది. ప్రభు, ఈ దినానికై మీరు నాయనా తండ్రి సిద్ధపరిచిన వాక్యం వినడానికి ప్రతి ఒక్కరికి నాయన వినగలిగిన చెవి గ్రహించే హృదయం దయచేయండి ప్రభు. మరి మేము నిన్నటి వారమే ఈ రోజు ఉన్నామంటే అది కేవలం మీ కృపనైనా. మరి దేవా, మేమేం నేర్చుకోవాలని మీరు ఇష్టపడి ఈ సమయాన్ని అనుకూలపరిచారు తండ్రి. ఆమె చిత్తం నెరవేరినట్లుగా ప్రభు శారా మాట్లాడుతుండగా తండ్రి నాయన చాటును మరుగుపరిచి మీరే మాకు బోధించమని సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఆశతో ఆసక్తితో దూరం నుంచి దగ్గర నుంచి అనేకులు చేర్చారు ప్రభు. మరి అందరి సమయానికి చేరి రావడానికి కూడా సహాయం చేయండి తండ్రి. మరి రోజునైనా తండ్రి సమయం ఇస్తూ మీ సన్నిధికి వస్తున్న వారికి న్యాయమైన దీవెన మీరు అనుగ్రహిస్తురండి తండ్రి. సహాయపడుతురండి ప్రభు. మరి నాయన నెట్ ద్వారా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రభు, సెల్లులందరూ చక్కగా పని చేయడానికి కూడా కృప చూపండి తండ్రి. సహాయం చేయండి ప్రభు. నాయన తండ్రి, మరి కొంతమంది ఆయా సమస్యలతో అనారోగ్యంతో ఉంటూ ఉన్నారు ప్రభు. వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి, స్వస్థత శీఘ్రంగా దయచేయండి ప్రభు. చిన్నపిల్లల్ని కూడా కనికరించండి నాయన, గర్భవతుల్ని కనికరించండి, వృద్ధుల్ని కనికరించండి ప్రభు. ఇదిగో నాయన పాట పాడుతున్నటువంటి సహోదరి అన్నపూర్ణ గారిని బట్టి కూడా మీకు స్తోత్రములు. చక్కగా మీ నా మహిమార్థమై పాడుతూ ఉండగా ప్రభు నాయన తండ్రి సహాయం చేయండి. నడిపిస్తున్న మంజులాన్ని బట్టి కూడా స్తోత్రాలు ప్రభు. దేవానాయన తండ్రి, ఏ సమయంలో ప్రభు తండ్రి మమ్మల్ని అందరినీ మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ ఉన్నాం. కేవలం మీరు మాత్రమే మహిమ పొందేట్లుగా ఈ కుడికి ఆది అంతమై ఉండి నడిపించుకోండి. ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా ప్రభు, మా రక్షకుడు, మా విమోచకుడైన యేసు ప్రభుల వారి ఘనమైన నాములు ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రారంభ ప్రార్థన యేసుక్రీస్తునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. కిజాక్క వందనాలు అక్క. వందనాలైనా ఫ్యామిలీ కాన్ఫరెన్స్ ఉంది, లేట్ అయింది నాది. నాకు ఇప్పుడు మన మధ్యలో ఉన్న అన్నపూర్ణమ్మ ఆంటీ గారు చక్కటి పాట పాడి వినిపిస్తారు. ఎస్తేర్ ప్రేయర్ వారియర్స్ లో చేరి వచ్చిన సహోదరులందరికీ ప్రభునామమున వందనాలు. ఓ సోదరి, ఏది నీ మాదిరి ఆత్మీయురాలుగా అడుగులు వేయి. ఓ సోదరి, ఏది నీ మాదిరి ఆత్మీయురాలుగా అడుగులు వేయి. చూపించు దారి విశ్వాసిగా, చూపించు దారి విశ్వాసిగా, చూపించు దారి విశ్వాసిగా, చూపించు దారి విశ్వాసిగా. ఓ సోదరి, ఏది నీ మాదిరి ఆత్మీయురాలుగా అడుగులు వేయి. ఋతు జీవితం ఆదర్శప్రాయం, అత్త చేత
ఆదరించబడినది ఋతు జీవితం ఆదర్శప్రాయం అత్త చేత ఆదరించబడినది. ఏమిటి నీ సాక్ష్యం నీ గృహములో, ఏమిటి నీ సాక్ష్యం నీ గృహములో, ఏమిటి నీ సాక్ష్యం నీ గృహములో. ఓ సోదరి ఏది నీ మాదిరి ఆత్మీయురాలుగా అడుగులు వేయి. హన్నా జీవితం మాదిరికరము సంతానముకై ప్రభుపై అనుకున్నది. హన్నా జీవితం మాదిరికరము సంతానముకై ప్రభుపై ఆనుకున్నది. ఏమిటి నీ సాక్ష్యం నీ జీవితంలో, ఏమిటి నీ సాక్ష్యం నీ జీవితంలో, ఏమిటి నీ సాక్ష్యం నీ జీవితంలో, ఏమిటి నీ సాక్ష్యం నీ జీవితంలో. ఓ సోదరి ఏది నీ మాదిరి ఆత్మీయురాలుగా అడుగులు వేయి. ఫీబే జీవితం ఎన్నదగినది పరిచర్యలలో పేరుగొన్నది. ఫీబే జీవితం ఎన్నదగినది పరిచర్యలో పేరుగొన్నది. ఏమిటి నీ సాక్ష్యం సంఘములో, ఏమిటి నీ సాక్ష్యం సంఘములో, ఏమిటి నీ సాక్ష్యం సంఘములో, ఏమిటి నీ సాక్ష్యం సంఘములో. ఓ సోదరి ఏది నీ మాదిరి ఆత్మీయురాలుగా అడుగులు వేయి. చూపించు దారి విశ్వాసిగా, చూపించు దారి విశ్వాసిగా, చూపించు దారి విశ్వాసిగా, చూపించు దారి విశ్వాసిగా. ఓ సోదరి ఏది నీ మాదిరి ఆత్మీయురాలుగా అడుగులు వేయి. వందనాలు అందరికి వందనాలు. వందనాలు అంటే చాలా చక్కటి పాట పాడారు. అంత అర్థసహితమైన పాట. సోదరులమైన మనకందరికీ హెచ్చరికగా చక్కటి పాట పాడి వినిపించిన అన్నపూర్ణమ్మ ఆంటీకి వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు. ఆత్మీయురాలిగా చక్కటి దారి చూపించాలని మనమందరం మాదిరికరంగా ఏ విధంగా ఉండాలో అని రూతు జీవితం గురించి, హన్నా జీవితం గురించి, ఫీబే జీవితం గురించి వారిని మనకు పాట ద్వారా చూపిస్తూ మన ఆత్మీయ నడకను ఏ విధంగా ఉంచుకోవాలో పాట ద్వారా హెచ్చరించిన అన్నపూర్ణమ్మ ఆంటీ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలండి. ఇప్పుడు మన మధ్యలో ఉన్న శారా దేవరం గారు మనకు వాక్య పరిచర్య చేస్తారు. వందనాలు సారా. అందరికి జూమ్ లో చేరి వచ్చిన వాళ్ళకందరికి కూడా వందనాలు తెలియజేస్తాను. నన్ను ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. మనం ప్రభు సన్నిధిలో ఉండగా కీర్తనలు 118 మనకందరికీ బాగా తెలిసిన వాక్య భాగమే ఇది. దీంట్లో ఏవి కొత్త విషయాలు ఉండవు నేను అనుకుంటున్నాను. కానీ ప్రభు ప్రతిరోజు మనకు ఏదో ఒక క్రొత్త విషయాన్ని మనకు వినిపిస్తా ఉన్నాడు కదా. కాబట్టి ఈ రోజు కూడా ప్రభు అట్టి కృపను మనకందరికి దయచేస్తాడని నేను నమ్ముతున్నాను. మనకందరికీ బాగా తెలిసిన వాక్య భాగమే కదా. కీర్తనలు 118 5వ వచనం. కీర్తనలు 118 5వ వచనం. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని
విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను. యెహోవా నా పక్షముననున్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అన్య జనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలం చేసేదను. నలు దిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలం చేసేదను. కందిరి గలవలే నా మీద ముసిరి ఉన్నారు. ముండ్లు కాల్చిన మంట ఆరిపోవునట్లు వారు నశించి పోయిరి. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహిమలో ఉన్న మా ప్రియ పరలోకమందున మా తండ్రి, కృపగల మా ప్రియ ప్రభువా, మహాగండ మహోన్నతుడా, సర్వాధికారివైన దేవా, సర్వశక్తివంతుడా, స్తోత్రార్హుడా, పూజార్హుడా, మీ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎన్నిసార్లు మీ పాదాల దగ్గరికి వచ్చినా మీరు త్రోసివేసే దేవుడవు కాదు ప్రభువా. అయా తండ్రి, ప్రేమించి హక్కున చేర్చుకునే దేవుడవు. అందుని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి మీ నామ పక్షాన నా నోరు తెరిచి ఉండక ప్రభువా, మీరే నా నోటిని నింపమని అడుక్కుంటున్నాం. దేవా, దేనికి పనికిరాని దాన్ని తండ్రి, అల్పురాలని, దేనికి తరంగాని దాన్ని, జ్ఞానం లేని దాన్ని, నోటి మాంద్యం, నాలుక మాంద్యం కలదాన్ని ప్రభువా. అయా నాయనా కూడా తండ్రి, నాయన మీరు నిలబెట్టిన విధానాన్ని బట్టి వందనాలయ్యా. మరి పరిశుద్ధుల సమయాన్ని ప్రభువా నాయన తండ్రి నష్టం కాకుండా చేయమని వేడుకుంటున్నాం. తండ్రి, నాకంటే ఎంతో అనుభవజ్ఞులు, ఆత్మీయులు మా తండ్రి నాయన మా సమూహంలో మీరు ఉంచినారు. వందనాలు స్తోత్రాలు ప్రభువా. మరి దేనికి పనికిరాని నేను ప్రభువా నాయన మీ నామ పక్షాన తండ్రి నాయన నిలబడి ఉండగా మీ ఆత్మ శక్తితో నన్ను నింపండి. ఏ మాటలు అవసరమో ప్రభువా ఆ మాటలే చెప్పటానికి సహాయం చేయండి. అనవసరమైన వ్యర్థమైన వాటికి దేనికి కూడా చోటు లేకుండా చేయండి. మరి వింటున్న మేము కూడా ప్రభువా నాయన మీ వాక్యం అనే దృష్టితో మాత్రమే మా హృదయాలు తెరవబడి మేము వినటానికి మాకు సహాయం చేసి నడిపించమని కొద్ది సమయాన్ని మీ దయగల హస్తాలకు అప్పగించుకొనిచుండగా మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో స్తుతించి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మరొకసారి చేరి వచ్చిన ప్రియ సోదరులందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మనము ప్రభు సన్నిధిలో ఉండగా మనకందరికీ బాగా తెలిసిన వాక్య భాగమే కదా ఈ కీర్తన అంటేనే. బైబిల్ గ్రంథంలో మధ్యలో ఉండే కీర్తన అని మనకందరికి తెలుసు. దాంట్లో 118వ అధ్యాయం కూడా మిడిల్ ఆఫ్ ద చాప్టర్స్ అని అంటారంట. దాంట్లో 8వ వచనం అనేది మిడిల్ ఆఫ్ ద వర్సెస్ అని చెప్తా ఉంటారు. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అనేది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే కనుక ఎక్కువ శాతము కీర్తనలు దావీదు రాసినట్లే మనకు కనబడుతుంది. కొన్ని వాటికి పేర్లు లేకపోయినప్పటికీ అవి దావీదు యొక్క అంటే ఆయన యొక్క శైలిలో రాయబడి ఉన్నాయి కాబట్టి ఆయనే రాసినారని కొంతమంది వ్యాఖ్యానం కూడా చేస్తా ఉంటారు. మనకు 108వ కీర్తనలో చూసినట్లయితే దాంట్లో గమనిస్తా ఉన్నాం, గీతము దావీదు కీర్తన అనేది చూస్తున్నాం. 109లో కూడా ప్రధాన గాయకునికి దావీదు కీర్తన అని చూస్తున్నాం అన్నమాట. 110 చూస్తున్నాం, మళ్ళీ 111, 12, 13, 14, 15 వీటికి అంతటికి కూడా ఎక్కడ కూడా మనము హెడ్డింగ్ గమనించాం. అంతవరకు ఉన్నాయి కానీ తర్వాత అయితే కనుక మనము గమనించమన్నమాట. 110లో దావీదు కీర్తన అనేది మాత్రం అంటే మోస్ట్లీ ఇది దావీదే రాసినట్లు మనకు కూడా అర్థం అవుతా ఉంది. మనం ఇక్కడ చదువుకున్న వాక్య భాగము 118వ కీర్తన 5వ వచనంలో, ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలంలో యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను. యెహోవా నా పక్షంలోనున్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షమున వహించి నాకు సహకారి అయి ఉన్నాడు.
కదా. ఈ వాక్య భాగము మనల్ని ఎంతో ప్రోత్సహించేదిగా, మనల్ని ఎంతో పురికొల్పేదిగా, అంటే ధైర్యపరిచేదిగా కదా. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టింది. క్రషింగ్ లైఫ్ అంటారు కదా. ఇరుకు అంటేనే అది ఎంతో కష్టం కదా. క్రష్ అంటే గనుక అది ఇంకా ఎంతో కష్టమైనది అనమాట కదా. క్రషింగ్ లైఫ్ అంటే ఊబిలాగా అనమాట. చాలా మంది చెప్తా ఉంటారు కదా, ఊబిలో ఉన్న చోట ఉంటేనే అది కొంచెం కదలకుండా ఉండగలదంట. ఎప్పుడైతే గనుక ఊబిలో మనం అట్లా ఇట్లా దాన్ని కదిలిస్తామో, ఇంకా మనం లోపలికి లోపలికి పోయే పరిస్థితే ఊబిలో కనబడతాది అన్నట్లు మనము చూస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ దావీదు ఒక క్రషింగ్ లైఫ్ లో నుంచి ఇరుకునందుండి యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను అని చూస్తున్నాం అన్నమాట కదా. మన జీవితాల్లో కూడా ఇరుకు అనేవి ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా వచ్చింటాయి కదా. ఇరుకు అది ఏ రకమైన ఇరుకైనా కావచ్చు. ఇంకా జీవితం ఉంది కాబట్టి ఇంకా ఏమన్నా ఇరుకులు మనకు ఉంటాయేమో తెలియదన్నమాట. కొన్నిసార్లు అది చాలా కష్టమైన ఇరుకుగా కనపడుతుంది. కొన్నిసార్లు దాన్ని ఓవర్కమ్ అవ్వగలము అనేది కూడా మనకు తెలిసొస్తా ఉంటదన్నమాట. మరి ఇక్కడ చూసినట్లయితే దావీదు యొక్క జీవితంలో ఎన్నో మలుపులు కదా, ఎన్నో ఇరుకైన స్థలాలు చాలా చాలా ఉన్నాయి. అవి ఎప్పుడన్నా కౌంట్ చేసి దాని మీద ధ్యానం చేయాలనుకుంటా ఉంటాను నేను. చాలా కదా. చిన్నతనం నుంచి మనము దావీదు యొక్క జీవితాన్ని చెప్పేటప్పుడు కూడా కెజక గారు కూడా చెప్పినారు. ఆయన చివరి వాడని, వాళ్ళమ్మను వాళ్ళు అడవికి పంపించేస్తారని. ఎందుకంటే ఆమె యూదురాలు కాదు. సన్హెరీబు సభలో దావీదు వాళ్ళ నాన్న కదా యెష్షయి ఆయన ఒక మెంబరు. కాబట్టి అన్యులను వివాహము చేసుకోకూడదు. ఈ పరిస్థితులన్నీ మనకు అన్నీ తెలుసు కదా. దావీదు జీవితంలో చిన్నతనంలో నుంచి చూస్తే గినుక చిన్నప్పుడే కదా వాళ్ళ అన్నోళ్ళకు కూడా చాలా తక్కువ వాడిగా దావీదు కనబడతా ఉన్నారు. వాళ్ళంతా కూడా చాలా మంచి సైనికులు కదా. దావీదు వాళ్ళ అన్నోళ్ళు చక్కటి వాళ్ళు కూడా కదా. హైట్ వెయిట్ బాగా ఉన్నారేమో, అందుకని సైన్యంలో పనిచేసే అవకాశం కూడా వాళ్ళకు వచ్చినట్లు చూస్తున్నాం కదా. దావీదును ఒక టైంలో పూర్తిగా వాళ్ళ తండ్రి మర్చిపోయినాడో ఇంకా లేదనుకున్నాడో అనే దానికి మనకు సమూయేలుతో మాట్లాడినప్పుడు తెలుస్తుంది కదా. సమూయేలుతో మాట్లాడినప్పుడు కడసారి వాడు ఒకడు ఉన్నాడు కదా. ఆయన అంటే సమూయేలే అడుగుతున్నాడు అనమాట, ఇంకా ఎవరైనా ఉన్నారా నీకు కుమారులు అన్నట్లు ఆయన అడుగుతా ఉన్నాడు అనమాట. లేకపోతే దావీదంతకు దావీదే చెప్పాలి కదా ఉన్నట్లు. కానీ ఇక్కడ చూసినట్లయితే గినుక సమూయేలు అంటే ఇట్లా చిన్నతనం నుంచి ద్వేషింపబడిన వాడుగా, అంటే నెగ్లెక్ట్ బాయ్ గా చూస్తా ఉన్నాం కదా. లేయా గర్భము దాల్చడానికి కారణము ఏమి అని చాలా మంది సోదరీలు చెప్పేటప్పుడు కూడా నేను వింటా ఉన్నాను. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి అని చూస్తా ఉన్నా కదా. మరి లేయా ద్వేషింపబడే మనకు తెలియదు. అంటే లేయా ద్వేషింపబడుట యెహోవా చూసినప్పుడు ఆమె మీద కనికరపడ్డాడు కదా. ఎంత గొప్ప సంగతి కదా. కొన్నిసార్లు మనల్ని ఎవరైనా ఏదైనా అనుకుంటా ఉంటే ఇట్లయిపోయిందని మనము బాధపడవలసిన పనిలే. దాన్నే దేవుడు ఆశీర్వాదకరంగా చేస్తాడనమాట కదా. బిలాము కదా శపించడానికి రమ్మన్నప్పుడు ఆయన నోట ఆశీర్వాదకరమైనది ప్రభు ఉంచినట్లు మనము చూస్తా ఉన్నాం. దావీదు జీవితంలో కూడా ఒక గొర్రెల కాపరిగా, చిన్నవాడుగా, కడసారి వాడుగా, లెక్కలేని వాడుగా, అన్ని విషయాలలో చిన్నతనం నుంచి వెనక ఉన్నట్లుగా మనము ఇక్కడ గమనిస్తా ఉన్నాము. అంటే దావీదు జీవితంలో ఆయన ప్రయాణంలో ఎన్నో మలుపులు, ఎన్నో కష్టాలు
కదా చివరి వరకు కూడా ఎన్నో రకాలైన కష్టాలు అవన్నీ కూడా మనకు బాగా తెలుసు. కానీ వాటిల్లో 1, 2 మాత్రము నేను జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడుతున్నాను. ఇవన్నీ నేను చెప్పేవి కూడా మనకందరికీ బాగా తెలిసినటివే. ఇంకొకసారి మనము జ్ఞాపకము తెచ్చుకుందాం. చూడండి, సమూయేలు రాసిన మొదటి 2వ గ్రంథము 24వ అధ్యాయము. ఈ వాక్య భాగం కూడా మనకంతా బాగా తెలిసినది. సమూయేలు రాసిన 2వ గ్రంథము 24వ అధ్యాయము చూస్తున్నాం. ఇక్కడ 24వ అధ్యాయంలో 10 నుంచి చదువుకుంటే మనకు కొంచెము అర్థమవుతుంది. జనసంఖ్య చూచినందుకై దావీదు మనసు కొట్టుకొనగా అతడు, నేను చేసిన పని వలన గొప్ప పాపం కట్టుకొంటిని. నేను ఎంతో అవివేకినై దాన్ని చేసి తిని. యెహోవా కరుణించి నీ దాసుడైన నా దోషమును పరిహరింపుమని యెహోవాతో మనవి చేయగా, ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియగు గాదునకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను. నీవు పోయి దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, 3 విషయములను నీ ఎదుట పెట్టుచున్నాను. వాటిలో ఒక దానిని నీవు కోరుకొనిన ఎడల నేనది నీ మీదికి రప్పించెదను. కావున గాదు దావీదు నొద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పెను. కదా, ఆ 3 విషయాలు కూడా మనకు తెలిసినటివే. 14వ వచనం చూడండి. అందుకు దావీదు, నాకేమీ తోచకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. యెహోవా బహువాత్సల్యత గలవాడు కనుక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదును గాక అని గాదుతో అనేను. కదా, ఇక్కడ చదువుకున్నట్లయితే ఈ వాక్య భాగం అంతా కూడా మనకు బాగా తెలిసినది. చాలా సార్లు విన్నాం. చాలా సార్లు ప్రార్థన కూడికలో కూడా ఇటువంటి దానిని మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నారనమాట. కాబట్టి ఇక్కడ ఈడ దావీదును చూసినట్లయితే, అందుకు దావీదు, నాకేమీ తోచకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. కదా, గొప్ప చిక్కులు కొన్నిసార్లు మనంతకు మనమే కూడా తెచ్చుకుంటామేమో మరి. కదా, ఇక్కడ చూసినట్లయితే దావీదుకు ఈ గొప్ప చిక్కు రావడానికి కారణము మనకందరికి తెలుసు కదా, జనసంఖ్యను లెక్కించడమే అన్నమాట. ఒక ప్రక్క యోవాబు చెప్తా ఉన్నారు, నా ఏలినవాడ, అది కాదు, 100 దేవుడు చేస్తాడు అని చాలా చెప్తున్నాడు అనమాట. యోవాబు చెప్తున్నాడు కదా, వాటిని పెడచెవిన పెట్టినట్లు చూస్తున్నాం. పైగా ఆజ్ఞ ఇస్తున్నాడు, నీవు పోయి ఇశ్రాయేలు వారిని యూదా వారిని లెక్కించమని అతనికి ఆజ్ఞ ఇచ్చాను. కమాండ్ కదా, ఆజ్ఞ ఇస్తున్నాడు అనమాట. నువ్వు పోయి లెక్కించు అని ఆజ్ఞ ఇస్తాడు. కాబట్టి యోవాబుకు అది ఇష్టం లేకపోయినప్పటికీ కూడా ఇంకా రాజు చెప్పినాడు అనే ఉద్దేశంతో కదా వెళ్ళి చేస్తా ఉన్నాడు. మన జీవితాల్లో కూడా ప్రభువు మనకు చెప్తా ఉంటారు, ఇది తప్పు, ఇట్లా చేయకూడదు, ఇట్లా పరిస్థితి అని. కొన్నిసార్లు మన మనసాక్షి కూడా మనల్ని గద్దిస్తా ఉంటది కదా. కానీ కొన్నిసార్లు మనము తెలుసుకోలేని పరిస్థితి కదా, నేను చెప్పిన మాటనే నెరవేరాలా, నేను చెప్పినదే కావాలా అన్నట్లు చేస్తా. అంటే ఇక్కడ చిక్కులలో దావీదు పడడానికి కారణము, దావీదుకు మరి అట్లా చేయడము దావీదుకు తప్పని తెలుసు. అయినా కూడా వాటిని అంటే దానికి పైన చూస్తే, ఇంకొక మారి యెహోవా కోపము ఇశ్రాయేలు మీద రగులు కొనగా ఆయన దావీదును వారి మీదకి ప్రేరణ చేసి కదా, దేవుడు కూడా ఈయన చూసినట్లయితే ఇశ్రాయేలుల మీద కోపం, వాళ్ళని శిక్షించాలని ఉద్దేశంతో ఇక్కడ చూస్తున్నాం కదా. మనము క్రొత్త నిబంధనలో చూస్తే గనుక అధికారులు, దేవుని పరిచారకులు అని మనము అది ఎక్కడో చూస్తాము. అంటే కొన్నిసార్లు వాళ్ళు అన్యులైనప్పటికీ కదా, వాళ్ళు దేవుని నమ్ముకోకపోయినప్పటికీ కూడా చాలా సార్లు అంటే వాళ్ళు చెప్పినప్పుడు మనము వినాలని దేవుని వాక్యంలో మనము నేర్చుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ దావీదు జీవితంలో వచ్చిన ఒక గొప్ప చిక్కు కదా,
చాలా పెద్ద చిక్కు. దేవునితోనే విరోధం అయితే ఇంకేమన్నానా మనుషులకు విరోధం అయితే అది కూడా అంటాడు కదా దావీదు. కదా ఎవరైనా మనిషి అయితే గనుక బలి అర్పించి చేయొచ్చు కాదు దేవునికే విరోధంగా నేను ఇట్లా చేసినాను. 3 అంశాలు పెడతా ఉన్నాడు. ఆ 3 కూడా కష్టమే. కదా 7 సంవత్సరములు క్షామము, ఇంకా 3 నెలలు పారిపోవుట, అంటే శత్రువుల ఎదుట నిలవలేక పారిపోవుట, 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకుందువా, యోచన చేసి నన్ను పంపిన వానికి నేను ఇవ్వవలసిన ఉత్తరం నిశ్చయించి తెలియజెప్పుమనెను. కదా 3 ఛాన్సెస్ కదా. అప్పుడు దావీదు ఈ మాట అంటున్నాడు కదా. ఇరుకునందున్నాడు అన్నమాట దావీదు. కదా ఇరుకునందున్నాడు అంటే దావీదులో ఉండే ఒక గొప్ప లక్షణం మనకందరికీ తెలుసు. అది తప్పు అని తెలిసిన వెంటనే ఏం చేస్తాడు, ఆ తప్పును ఎట్లా ఒప్పుకోవాలో అట్లా ఒప్పేసుకుంటాడు కదా. చాలా మటుకు ఒప్పుకో నా పరిస్థితి అయితే కదా. ఆ తప్పు చేసినా కూడా అది ఇట్లా ఇది ఇట్లా ఎట్లా అయిపోయింది అట్లా అయిపోయింది అన్నట్లే మనము చేస్తా ఉంటాం కదా. కానీ దావీదు అట్లా కాదు. ఆ మనుషుడవు నీవే అన్నాడు నాతాను కదా. వెంటనే ఒప్పుకుంటాడు. గాదు కూడా కదా. మనకు కూడా తెలుసు సమూయేలు 2వ గ్రంథం అనేది గాదునే రాసినాడని మనకందరికి తెలుసు. ఎందుకంటే సమూయేలు ఆ పాటికే చనిపోయినట్లు మనం అంతా ఎరుగుదాం అనమాట. గాదు వచ్చి ఇక్కడ చెప్తున్నాడు అనమాట, అడుగుతున్నాడు అనమాట. దేవుడు నీకు 3 ఛాన్సులు ఇచ్చినాడు. ఏ ఛాన్స్ కోరుకోవాలన్నా కూడా అది కష్టమే కదా. మనం కూడా ఇక్కడ ఈ ఛాన్స్లలో వరాలు కోరుకో, నీకు దేవుడు వరం ఇస్తాడంట, ఏం కావాలి నీకంటే అవి వేరు. దాంట్లో ఏది హైయెస్ట్ అది కోరుకుంటాం కదా. కానీ ఇక్కడ శిక్ష ఇస్తా అన్నాడు అనమాట కదా దీంట్లో కదా. దావీదు చెప్తున్నాడు గొప్ప చిక్కులలో కదా, గొప్ప చిక్కులలో నేను ఒప్పుకుంటున్నాడు కదా, రియల్ గా ఒప్పుకుంటున్నాడు అన్నమాట. అయినా ఏమంటున్నాడు ఇక్కడ, నేను యెహోవా చేతిలోనే పడతాను. మన జీవితంలో కూడా ఇట్లాంటివి కొన్నిసార్లు పొరపాటు వలన కానీ మనం ఏదన్నా కానీ తప్పకుండా తప్పు చేసింటాం కదా. అనేక లోపదోషములు కలిగి ఉన్నామన్నమాట మనం కదా. కాబట్టి కదా ఒకసారి ప్రార్థన చేసేటప్పుడు నాకు ఇది గుర్తుకొచ్చింది. ప్రభువా అట్లా చేయడం తప్పే, అయినా నీ చేతిలో పడుతున్నామయ్యా, నీ చేతిలో మేము ఉంచుకుంటున్నాం, గొప్ప వాత్సల్యత గల దేవుడు నువ్వే దయపెట్టయ్యా అని ప్రార్థన చేసినప్పుడు ప్రభువు నెమ్మదిచ్చినాడు అన్నమాట కదా. గొప్ప చిక్కులలో ఉన్నాను, యెహోవా బహువాత్సల్యత గలవాడు కనుక మనిషిని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదును గాక అని గాదుతో చెప్పినాడు అన్నమాట. అంటే ఇక్కడ దావీదు చేసిన తప్పును ఏం చేస్తున్నాడు, గ్రహించుకుంటున్నాడు కదా. ఇక్కడ మనం చూసి అక్కడ కింద చదివినట్లయితే, అయితే దూత యెరూషలేము పైన హస్తం చాపి నాశనము చేయబోయినప్పుడు యెహోవా ఆ కీడును గురించి సంతాపం ఉంది, అంతే చాలును, నీ చెయ్యి తీయమని జనులను నాశనము చేయు దూత ఆజ్ఞ ఇచ్చింది కదా. అంటే ఇక్కడ జనులందరూ అప్పటికే 70,000 మంది చనిపోయినట్లు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అంటే ఇంకా దావీదు వరకు కూడా ఇంకా అది రాలేదు. రాకముందే దేవుడు దాన్ని స్టాప్ చేస్తా అన్నాడు. కానీ దావీదు ఇక్కడ ఎంతగా ఒప్పుకుంటున్నాడు కదా. చిత్తగించుము దేంట్లో చూస్తాం, 17వ వచనంలో చూస్తాం. దావీదు జనులను నాశనం చేసిన దూతను కనుగొని యెహోవాకు ఇలాగ ప్రార్థించెను, చిత్తగించుము, పాపం చేసిన వాడని నేనే, దుర్మార్గంగా ప్రవర్తించిన వాడని నేనే, గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. అబ్బా కదా, ఎంతగా ప్రార్థన. ప్రభా నేనే పాపం చేసింది అని ఒప్పుకుంటామేమో గాని వాళ్ళ బదులు మాకు శిక్ష రంపి అనేది ప్రార్థన చేయడం, ఆ శిక్షను అనుభవించడం అది ఎంతో కష్టతరమైంది కదా. దావీదు ఇక్కడ కదా అంటే ఎంత దాన్ని ఒప్పుకోవాల్సిన రీతిగా, గొర్రెల వంటి వీరేమి చేసిరి కదా, నేను కదా ప్రభువా, నేను కదా లెక్కించమనింది, నన్ను నా తండ్రి ఇంటి వారిని మమ్మల్ని నాశనం చేయి, నా ప్రజలని, అంటే ప్రజల పట్ల కూడా దావీదు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు కదా. ఒక గొప్ప రాజుగా ప్రజల కష్టాలను
కదా గ్రహించిన రాజుగా ఆ తప్పు తన వల్లనే వచ్చిందని గ్రహించి ఒప్పుకోవలసిన రీతిగా ఒప్పుకుంటున్నాడు కదా. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. విడిచిపెట్టు కనికరం పొందును. దానిని దాన్ని విడిచిపెట్టడము చాలా కష్టమైతది. కొన్నిసార్లు ఒప్పుకునే చోట ఒప్పుకుంటా ఉంటాం, దేవుని దగ్గర ఒప్పుకుంటా ఉంటాం, మనుషుల దగ్గర ఒప్పుకోవడానికి మనకు చాలా అంటే ఇంకా ఏవేవో మన శరీరము, మన ఇగోనో ఇవన్నీ కూడా పనిచేస్తాయి. కానీ ఇక్కడ దావీదు చూసినట్లయితే కనుక పాపం చేసిన వాడని నేను, దుర్మార్గంగా ప్రవర్తించిన వాడని నేనే, గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్ను నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము అని చెప్తా ఉన్నాడు అనమాట. అంటే దావీదు జీవితంలో వచ్చిన ఒక గొప్ప చిక్కు ఇక్కడ మనము గమనించినాము. ఇంకొక చిక్కును మనము గమనిస్తాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 30వ అధ్యాయం. ఇది కూడా మనకు బాగా తెలిసినదే. 30వ అధ్యాయము 4వ వచనం. ఇక ఏడ్చుటకు శక్తి లేక పోవునంత బిగ్గరగా ఏడ్చిరి. యెజ్రెయేలీయురాలైన అహీనోయిము, కర్మెలుడైన నాబాలు భార్య అయిన అబీగయిలు అను దావీదు ఇద్దరు భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. ఇక్కడ కూడా కదా, ఇక్కడ కూడా దావీదు జీవిత ప్రయాణంలో ఇదొకటి అన్నమాట. ఇంకా దావీదుకు ఏడ్చుటకు శక్తి లేదంట. అంతగా అంటే ఆ కష్టము, ఆ బాధ అదేందో మనకు కూడా ఇక్కడ పైనంతా బాగా తెలుసు కదా మనకు. అక్కడ ఫిలిస్తీన్ల రాజుతో యుద్ధానికి రమ్మన్నప్పుడు వెళ్ళాలనుకున్నాడు, బయలుదేరినాడు కదా. ఇక్కడ కూడా మనం ఒక పాఠం నేర్చుకోవాలి. కొన్నిసార్లు మనము ఆ పని చేయడం దేవునికి ఇష్టం లేకపోతే దేవుడే తప్పిస్తాడు కదా. చాలా చోట్ల దావీదు ఎక్కడికి పోయినా కూడా ప్రార్థన చేస్తాడు కదా, దేవుని యొక్క ఆలోచనను కనుక్కుంటాడు. కానీ ఇక్కడ ఫిలిస్తీన్లతో యుద్ధానికి వెళ్ళాలన్నప్పుడు మనకి ఇక్కడ ఏమి కనబడటం లేదు కదా. మేమందరం కూడా నీ జనులే అంటున్నాడు. ఇక్కడ ప్రార్థన చేసినట్లు, ప్రభువా నేను పోవాలనా అని అడిగినట్లు ఇక్కడ ఏం కనబడటంలే. కానీ దేవుడే తప్పించినాడు చూడండి కదా. కొన్నిసార్లు ఏదైనా అబద్ధం ఆడడానికి, చిన్నదైనా పెద్దదైనా అబద్ధం ఆడడానికి పైన సత్యమే చెప్తా ఉంటాం మనము. అది అయ్యో ఇట్లా చెప్పాలా, అట్లా చెప్పాలా, ఇట్లా అనుకుంటాం. కానీ అక్కడికి పోయిన తర్వాత, లేకపోతే ఆ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు, ఏదన్నా చేసేటప్పుడు ఏమనిపిస్తే అక్కడ సత్యమే వచ్చేస్తుంది అనమాట కదా. ఎంత గొప్ప అప్పుడు అనిపిస్తుంది, ప్రభువా నేను అబద్ధం ఆడాలనుకున్నా కానీ అక్కడికి పోయే లోపల సత్యమే చేసేటట్లు. ఇక్కడ కూడా కదా దావీదు సొంత జనులపైకి యుద్ధానికి వెళ్ళడము ప్రభుకి ఇష్టం లేదు. కానీ ఆ రాజు కోసం దావీదు వెళ్తా ఉన్నాడు. కానీ దేవుడే ఏం చేసినాడు, అక్కడికి ఆయన వెళ్ళకుండా కదా, ఆయన వెళ్ళకుండా దేవుడే అడ్డగించినాడు అనమాట. తర్వాత ఈ వాక్య భాగం అంతా మనకు బాగా తెలుసు కదా. వాళ్ళు వెనక్కి వచ్చేటప్పుడు వాళ్ళు ఉన్న సిగ్లకును అమాలేకులు దండెత్తి మొత్తం వాళ్ళను అంతటిని కొట్టి, వాళ్ళ భార్యలను, పిల్లలను, వాళ్ళ కలిగినదంతటిని తీసుకొని వెళ్ళిపోయినారు. వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయినారు. కానీ దావీదుతో ఉన్న వాళ్ళు దావీదును కూడా ఏం చేయాలనుకున్నారు, రాళ్లతో కొట్టి చంపాలి. ఎందుకు? పిల్లలు, భార్యలు వాళ్ళెవ్వరు ఇక్కడ లేరు కదా. తమ తమ కుమారులను బట్టి, కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసిగినందుకున రాళ్ళు రువ్వి దావీదును చంపుదాము రండని వారు చెప్పుకొనగా కదా. పరిస్థితి అక్కడ చాలా దారుణంగా ఉంది. ఎందుకు దారుణంగా ఉందంటే కనుక అక్కడ వచ్చిన కష్టం అటువంటిది కదా. మోషే అహరోనుల జీవితాల్లో కూడా మనం చూస్తా ఉంటాము. వాళ్ళు రాళ్లతో కొట్టాలనుకున్నప్పుడు అంతా కూడా మోషే అహరోనులు సాగిల పడతారు కదా. మోషే ఎంత గొప్ప విద్వాంసుడో మనకు తెలుసు. సకల విద్యా ప్రావీణ్యుడు మోషే కదా. చాలా చోట్ల అంటే అంత జ్ఞానము అంటే అన్ని ఉన్నాయన్నమాట. ఇంకోటి యెహోషువ, మోషే ఇద్దరు సీనాయి కొండపైకి పోతారు కదా.
అక్కడ ఆజ్ఞలు వాళ్ళు దిగి వచ్చేటప్పుడు అది యుద్ధ ధ్వని కాదు, జయధ్వని కాదు, అపజయ ధ్వని కాదు, సంగీత ధ్వని అని చెప్తాడు. అంటే ప్రతి దాంట్లో మోషేకు చాలా ప్రావీణ్యం ఉంది. అట్లాంటి ప్రభు పిలిచినప్పుడు అవన్నీ కూడా జీరోగా ఎంచుకున్నాడు కదా. ప్రభా నాకేం రాదు, నేను చెప్పలేను కదా. చివరి వరకు అంటా ఉన్నాడు, నువ్వు ఎవరిని పంపాలనుకున్నావో వాళ్ళనే పంపు అని అడుగుతున్నాడు. కానీ ప్రభువు మోషేని నిలబెట్టి వాడుకున్నట్లు మనము చూస్తా ఉన్నాం కదా. పనికిరాని పాత్రలమని కుమ్మరి పరమ కుమ్మరి ఆ బాటలో కదా, వెళ్ళలేని పాత్రలం పనికి. అయినా ప్రభువు ఏం చేయలేదు, మనల్ని పారవేయలేదు, పొంగి పొరలే పాత్రలుగా చేసినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ దావీదు జీవితంలో కదా ఎన్నో అంటే ఆయన జీవిత ప్రయాణంలో ఆయన చిక్కులలో ఎన్నో రకాలుగా చూస్తున్నాం. దీంట్లో ఇంకా ఏడ్చుటకు శక్తి లేదంట. మరి ఇటువంటివి ఎప్పుడన్నా మన జీవితాల్లో మనకు సంభవించినాయో లేదో కదా. ఇంకా ఏడ్చుటకు కూడా మనకు శక్తి లేదు అనేది కదా నా జీవితంలో సంభవించింది. మా విల్సన్ అన్న వాళ్ళ వైఫ్ కదా, తనకు క్యాన్సర్ అని తెలిసినప్పుడు తర్వాత కదా ఇంకా ఏడ్చుటకు కూడా శక్తి లేక పోయినట్లు, అంటే ఇంకా అది ఫేస్ చేసినప్పుడే తెలుస్తుంది అనమాట కదా. అటువంటి పరిస్థితులలో కూడా ప్రభువు ధైర్యం ఇచ్చి నడిపించే దేవుడు. ఇంకా ఏం చేయాలనో కూడా తెలియని పరిస్థితిలో. కానీ ఇక్కడ ఒక గొప్ప మాట చూస్తా ఉన్నాం, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనేను. మన జీవితాల్లో కూడా అంతకు మించి ఇంకేం లేదు. నా జీవితంలో కూడా ఏది కూడా కాదు, ఏది కూడా లేదు, ఏది మాటలే సరిగా మాట్లాడేది రాదు, ఇంకా వేరే పరిస్థితులు ఏవి ఉండవు కదా. మన అతిశయము, మన ఆనందము, మన ధైర్యము, మన నమ్మకము అవి ఏమున్నా కూడా మన ప్రియ ప్రభువే కదా. ఆయనని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. నేను మంచి యుద్ధశాలిన్లే, నాతో ఇంతమంది ఉన్నారు, నేను పోయి ఎన్నైనా చేయగలను, ఇవేం అనుకోవటం లేదు ఆయన కదా. అవేం అనుకోవటం లేదు. కానీ తన దేవుడైన దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు కదా. ఇంకోటి నా లైఫ్ లో ఇంకొకటి సంభవించినప్పుడు మా బాబు అప్పుడు నేను కూడా చాలా ధైర్యము కోల్పోయి చాలా ఇదైపోయింది అనమాట. అప్పుడు మా స్కూల్లో పనిచేసే సారు, మీ దేవుని బట్టి మీరు ధైర్యం తెచ్చుకో మేడం, మీరు మీ దేవునికి ఎంత భక్తి చేస్తారు కదా అన్నప్పుడు నాకు ఆ మాట, ఆయన అన్యుడు, ఆయన హిందువులు అసలు పూర్తిగా వ్యతిరేకమైన పరిస్థితుల్లో ఆయన ఎట్లా మాట్లాడుతుంటే నాకు చాలా ధైర్యం వచ్చింది. అవును కదా, నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు నన్ను చేయబట్టి నడిపించే దేవుడు అని నాకు చాలా ధైర్యం వచ్చేసింది. కాబట్టి ఇక్కడ దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాను. మన జీవితాల్లో కూడా చాలా సార్లు ధైర్యాన్ని కోల్పోతా ఉంటాం. కానీ మన దేవుణ్ణి బట్టి మనము ధైర్యం తెచ్చుకునే వాళ్ళంగా ఉండాల కదా. మనకి ఏదైనా కష్టం వచ్చినా, బాధ వచ్చినా రకరకాలుగా ఆలోచనలు పోతా ఉంటాయి. అక్కడికి పోదామా, ఇక్కడికి పోదామా, లేకపోతే వాళ్ళని ఆశ్రయిద్దామా కదా. ఫస్ట్ దేవుని పాదాలు పట్టుకుందాం అనేది చాలా సార్లు, కొన్నిసార్లు తక్కువగానే కనపడతా ఉంటారు. అంటే కదా ఈయన మిక్కిలి కదా, మిక్కిలి ఇంకా అంతకంటే తెలుగులో ఇంకా పెద్ద పదం లేదేమో కదా. మిక్కిలి ఏమైపోయినా ఏడ్చుటకు బిగ్గరగా, అంటే ఆ కష్టం, ఆ బాధ దావీదు మిక్కిలి దుఃఖపడాను కదా. మరి దావీదు జీవితంలో ఇటువంటిది ఏది రిపీట్ కాలేదేమో అని చూస్తా ఉన్నా, దాన్ని చదువుతా ఉంటే నాకు ఎక్కడ గమనించలేదన్నమాట నేను. కాబట్టి దావీదు ఏం చెప్తున్నాడు, ఏఫోదు తెమ్మని యాజకుడు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏఫోదును దావీదు నొద్దకు తీసుకొని వచ్చాను. ఇక్కడ ముందంతా దేవుని దగ్గర విచారించాల కదా, కానీ ఇక్కడ విచారిస్తా ఉన్నాడు. విచారిస్తా, నేను ఆ దండును తరిమిన ఎడల దానిని కలుసుకొందునని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా
తరుము, నిశ్చయంగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారినందరినీ దక్కించుకుందువని సెలవిచ్చెను. కాబట్టి దావీదు అతని యొద్ద ఉన్న 600 మంది బయలుదేరి బెసోరు ఆగు గట్టుకు రాగా వారిలో 200 మంది వెనుక దిగబడిరి కదా. దావీదు దగ్గర ఫస్ట్ కొద్ది మంది ఉన్నట్లు చూస్తున్నాం, తర్వాత చూసినట్లయితే ఆ సంఖ్య ఎక్కువైనట్లు చూస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు కదా ఆ ధైర్యమైన ప్రవేశాన్ని మన ప్రియ ప్రభు మనకు అనుగ్రహించినారు కదా. ఖర్చు లేనిది కదా మన భక్తి కదా. అదే అన్యులదైతే గినుక అవేవో కొన్నన్నా కొనుక్కోవాలా, అవేంటో పూలు టెంకాయో మరి ఇట్లా అవేంటి అగరుబత్తిలో వాసన వచ్చేవి అట్లాంటివి ఏదో. మన ప్రార్థన అట్లా కాదు కదా. మనం మోకరించి కదా, మోకరించలేకపోయినా మనం ఉన్న చోటనే ప్రభుతో మనం అడిగినప్పుడు ఆయన గొప్ప వాత్సల్యము గల దేవుడు. కాబట్టి మన ప్రార్థనలకు ఆయన జవాబును అనుగ్రహించే ఆ దేవుడై ఉంటున్నాడు అనమాట. అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనం ఎంత ధన్యులమో కదా. ఇక్కడ ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత దావీదుకు అంతా వచ్చేసినాయి కదా. ఈ సంగతి అంతా కూడా మనకు తెలుసు. 19లో కుమారులే కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను కదా. నా బైబిల్లో నేను అండర్లైన్ చేసుకున్నా, సమస్తమును రక్షించను. ఇది ఎట్లా సాధ్యమైంది, ఇది ఎలా సాధ్యమైంది? సమస్తమును రక్షించెను కదా. ఏది పోగొట్టుకోలేదంట. కుమారులను గాని కుమార్తెలను గాని ఇంకా దోపుడు సొమ్ము అంటే వాళ్ళు ఎత్తుకొని పోయినా దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయినా దానంతటిలో కూడా కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించు కొనేను కదా. మన ఇంట్లో కూడా చాలా మంది నమ్ముకొననే వాళ్ళు ఉంటే కదా సమస్తమును రక్షించుకొనేను. ప్రభువా దావీదు రక్షించుకున్నాడు కదా. ఇంకా మా గృహాలలో మా బంధువులలో నామకార్థులుగా అన్యులుగా క్రిస్మస్ క్రైస్తవులుగా ఇట్లా ఎంతో మందిని చూస్తూ ఉంటాం. వాళ్ళందరినీ కూడా మనము రక్షించుకోవచ్చు అనే వాగ్దానాన్ని ఇక్కడ కనబడతా ఉందన్నమాట. కాబట్టి దావీదు జీవితంలో మనము 2 విషయాలలో చూసినాం కదా. కదా ఒకటి జనసంఖ్యను లెక్కించినప్పుడు అక్కడ గొప్ప చిక్కులలో ఉన్నాడు. ఇక్కడ కూడా కదా సమూయేలు 2వ గ్రంథంలో కూడా చూసినట్లయితే కనుక గొప్ప చిక్కులలో ఉన్నట్లు ప్రార్థన చేసినట్లు ముఖ్యంగా కదా ప్రార్థించక ముందు కదా పాపాలు ఒప్పుకున్నట్లుగా చూస్తా ఉన్నాం. మరి మన ప్రార్థనలో కూడా అది ఉండాల. మేము కడపలో ఉన్నప్పుడు మర్చక స్ట్రెస్ చేసి చెప్పేది కదా ప్రార్థన ఉండేదన్నమాట. మాకు ఏదన్నా హాలిడే అట్లా అప్పుడంతా ప్రార్థనలో ఉండేది. ఫస్ట్ స్టార్టింగ్ పాటలు అయితేనే ఒక 10 నిమిషాలు దానికే టైం కేటాయిస్తారనమాట. ఎవరంతకు వాళ్ళు వ్యక్తిగతంగా ఒప్పుకోవాలా, ఎవరంతకు వాళ్ళు వ్యక్తిగతంగా ఒప్పుకోవాలా, తర్వాత ప్రభువును స్తుతించాలి. అది ఉండేది అనమాట అక్కడ ప్రార్థనలో కదా. ఇంతకు ముందు కూడా కుల్దా లైఫ్ చర్చిలో చెప్పుకున్నప్పుడు కూడా నేను చెప్పిన మన ప్రార్థన పరలోకానికి వెళ్లకుండా కదా ఆకాశ మండల సంబంధమైన దూతలు అడ్డగిస్తా ఉంటాయంట కదా. మరి అవి ఎంతో పవర్ఫుల్ కదా, మనకంటే అవి చాలా శక్తివంతమైనవి. మరి మన ప్రార్థన ఇంకా ఎంత శక్తివంతంగా ఎంతగా ఉండాలనో మనం అక్కడ గమనించుకోగలిగినాం కదా. ప్రార్థించక ముందు నెహెమ్యా జీవితంలో కూడా చూస్తున్నాం. ప్రార్థించక ముందు ఆయన చేసినది ఒప్పుకుంటున్నాడు, పితరులు చేసినది కూడా ఒప్పుకుంటున్నాడు అనమాట కదా. పితరులు చేసినది మా పితరులు చేసినది. అసలు నెహెమ్యా ప్రార్థన అనేది ఎంతో గొప్ప పరిస్థితి. ఆయన ఒక హై ప్లేస్ లో ఉన్నాడు, ఆయనకేమి కొదువ లేదు కదా. అంతా బాగుంది, కానీ ప్రార్థిస్తా ఉన్నాడు కదా. కొన్ని దినములు కూర్చొని కదా ప్రార్థిస్తున్నాడు. అపాయకరమైన దినాలలో, దుష్టుడు ఏలుతున్న దినాలలో, నెమ్మది లేని దినాలలో సాతాను వాని దూతలు చెలరేగిపోయి
అనేక తొందరపాట్లు, అనేక కలవరపాట్లు కదా మనం చూస్తా ఉన్నాం, లోకంలో చూస్తా ఉన్నాం. వరదల వల్ల కదా, చైనాలో కూడా మన ఎవరో పెట్టింది, ఎంత భయంకరమైన తుఫాను కదా. ఇవన్నీ ప్రకృతి సంబంధంగా చూస్తా ఉన్నాం, కుటుంబ జీవితాల్లో కూడా చూస్తా ఉన్నాం, సంఘాలలో చూస్తా ఉన్నాం. కదా పేతురుతో తండ్రి పేతురు తో అన్నాడు కదా, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు సాతాను నిన్ను జల్లించాలని ఉంది కదా. అక్క కూడా చెప్తా ఉంటారు, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకున్నాను. నేను కూడా నా ప్రార్థనలో ఎప్పుడు అదే అదే కొటేషన్, ప్రభువా నమ్మికత మా కొరకు మీరు వేడుకుంటా ఉన్నారు అని చూస్తున్నాం. మరి ఇక్కడ ప్రార్థన అనేది మనకందరికీ బాగా తెలిసినదే. ప్రార్థనను గురించి అంటే దానియేలు జీవితంలో, ఎజ్రా జీవితంలో ఒక జాముపాటు కూడా వాళ్ళు ఏం చేసినారు, పాపాలన్నిటినీ కూడా ఒప్పుకొని వాళ్ళు ప్రార్థన చేసినట్లు మనం చూస్తున్నాం. మరి సొలొమోనులో కూడా చూద్దాం చూడండి. ఫస్ట్ కింగ్స్ రాజులు మొదటి గ్రంథము, రాజులు 8వ అధ్యాయము 30వ వచనం తీసింటే ఎవరైనా చదవండి. 8:30. ఆ 8:30లో చూస్తే, మరియు నీ దాసుడైన నేనును నీ జనులైన ఇశ్రాయేలును ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడెల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు మందు విని మా విన్నపము అంగీకరించి వినునప్పుడెల్లా మమ్మలను క్షమించుము కదా. ఎంత మంచి ప్రార్థన చేస్తా ఉన్నాడు ఇక్కడ సొలొమోను కదా. అట్లనే 34లో చూసినట్లయితే, నీవు ఆకాశమందు విని ఇశ్రాయేలుకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారి పితరులకు నీవిచ్చిన దేశంలోకి వారిని తిరిగి రప్పించుము అని చూస్తా ఉన్నాం. అట్లా 36లో చూస్తే, నీవు ఆకాశమందు విని నీ దాసులైన ఇశ్రాయేలుకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారు నడవవలసిన సన్మార్గమున వారికి చూపించి కదా. ఇక్కడ చాలా చోట్ల అట్లే 39లో కూడా చూస్తున్నాం, నీవు ఆకాశమందు నీ నివాస స్థలమందు విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తనను బట్టి వానికి ప్రతిఫలం ఇచ్చి కదా. ఇక్కడ సొలొమోను ప్రార్థన చేయటం వారికి నేర్పుతున్నాడు. ఇంకా ఏం చేస్తున్నాడు, ప్రభువా ఈ స్థలం తట్టు తిరిగి, అందుకే కదా దానియేలు పరదేశంలో ఉన్న కదా బబులోనులో ఉన్నా కూడా యెరూషలేము తట్టు తిరిగి అటువైపు కిటికీలు తెరుచుకొని ప్రార్థన చేసినట్లు మనము ఇక్కడ అంటే ఇది ఎక్కడొచ్చింది, వాళ్ళకు అప్పటి నుంచో వచ్చింది అనమాట. వాళ్ళ చిన్నతనంలో నుంచో లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తాతలు, వాళ్ళందరూ కూడా కదా ఈ స్థలము తట్టు తిరిగి అని మనము 8వ అధ్యాయంలో చాలా చోట్ల చూస్తా ఉన్నాం. ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడెల్లా, అందుకే దానియేలులో మరి అది వచ్చినట్లు మనము చూస్తా ఉన్నాం అన్నమాట. కాబట్టి దావీదు జీవితంలో కదా క్రషింగ్ లైఫ్స్ అనేవి మనము ఈజీగా కూడా చెప్పగలం. ఎన్నో రకాలైన క్రషింగ్ లైఫ్స్ చూస్తున్నాం. వాటిలో దావీదు యొక్క ఒప్పుదల చూస్తున్నాం. దావీదు ఎలా ఒప్పుకోవాలనో అలా ఒప్పుకుంటున్నాడు కదా. దేవుని చేతిలోనే నేను పడతాను ప్రభా, నువ్వే నాకేమైనా చెయ్యి అంటున్నాడు. ఇంకా మరి ఒప్పుకుంటున్నాడు, నేను తప్పు చేసిన నన్ను శిక్షించు, నా తండ్రి ఇంటి వారిని శిక్షించు కదా. గొర్రెల వంటి వీళ్ళు ఏం చేసినారని ఎంత నాకు ఆ మాట అనుకున్నప్పుడు చాలా నాకు కదిలించబడింది కదా. గొర్రెల వంటి వీళ్ళేం చేసినారు ప్రభా, నేను కదా చేసింది, నా తప్పు కదా. తప్పు అన్నప్పుడు దాన్ని మనం ఏం చేస్తాం, మనం కాదు అన్నట్లు వేరువేరుగానే మనము తీసుకొని పోతాం కదా. అట్లా ఇట్లా దానికి ఏమేమో చేయాలనుకుంటాం. కానీ దావీదు అందుకే కదా హృదయానుసారుడు అయినాడనమాట. అదే విధంగా ఇంకొక విషయం కూడా మనం చూసుకొని మనము ముగించుకుందాము. 5 o'clock లోపలే ముగిస్తాను. ఇంకోటి సమూయేలు రాసిన
మొదటి గ్రంథము 23:11. 23:11. కెయిలా జనులు నన్ను అతని చేతికి అప్పగింతురా నీ దాసుడునైన నాకు వినబడినట్లు సౌలు దిగివచ్చిన ఇశ్రాయేళ్ల దేవా యెహోవా దయచేసి నీ దాసుడినైనా నాకు దానిని తెలియజేయమని ప్రార్థింపగా అతడు దిగివచ్చునని యెహోవా సెలవిచ్చెను. కెయిలా జనులు నన్ను నా జనులను సౌలు చేతికి అప్పగించుదురా అని దావీదు మరలా మనవి చేయగా యెహోవా వారు నిన్ను అప్పగించుదురని సెలవిచ్చెను. అంతటా దావీదు దాదాపు 600 మంది అయిన అతని జనులను లేచి కెయిలా నుండి తరలి ఎక్కడికి పోగలరో అక్కడికి వెళ్ళిరి. దావీదు కెయిలాలో నుండి తప్పించుకొనిన సంగతి సౌలు విని వెళ్ళక మానెను కదా. ఇక్కడ చూసినట్లయితే కనుక నేను ఫస్ట్ టైం ఇది చదివినప్పుడు కొంచెం నాకు డిఫరెంట్ గా అనిపించేసింది. ఇక్కడ ఈ సంగతి అంతా మనకు బాగా తెలుసు. దావీదు ఎక్కడ ఉంటే గనుక అక్కడ ఏం చేస్తా ఉన్నాడు, సౌలు వెంటబడి తరుముతా ఉన్నాడు అనమాట. అట్లా ఏం చేస్తున్నాడంటే అట్లా వెళ్తా ఉన్నాడు. ఇక్కడ కెయిలా అనే ప్రదేశం పైకి ఎవరు వచ్చినారు మనకు 23వ అధ్యాయంలో చూసినట్లయితే, తర్వాత ఫిలిస్తీన్లు కెయిలా మీద యుద్ధం చేసి కళ్ళంల మీదకి ధాన్యంను దోచుకొనిచున్నారని దావీదునకు వినబడెను. అంతటా దావీదు నేను వెళ్ళి ఈ ఫిలిస్తీన్లను హతం చేయుదునని యెహోవా యుద్ధ విచారణ చేయగా యెహోవా నీవు వెళ్ళి ఫిలిస్తీన్లను హతం చేసి కెయిలాను రక్షించుమని దావీదునకు సెలవిచ్చాను. మళ్ళీ దాంట్లోనే 23:5లో చూస్తే లాస్ట్ లో దావీదు కెయిలా కాపురస్తులను రక్షించెను కదా. ఇక్కడ దావీదు కెయిలా కెయిలా అనే ప్రదేశం పైకి ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చినప్పుడు వాళ్ళని కాపాడినాడు అనమాట కదా. మనకు అది ఆ వాక్య భాగం అంతా మనకు బాగా తెలుసు. వాళ్ళ పక్షాన యుద్ధం చేసినాడు. వాళ్ళ పక్షాన యుద్ధం చేసి వాళ్ళకు గెలుపొచ్చేటట్లు చేసినాడు అనమాట. వాళ్ళను దావీదు కెయిలా కాపురస్తులను ఏం చేసినాడు, రక్షించినాడు అనమాట. కాబట్టి ఇప్పుడు కెయిలా ప్రదేశం వాళ్ళు దావీదు రక్షించినాడు కాబట్టి దావీదుతో ఎట్లా ఉన్నారు, మంచిగానే అన్నమాట. ఎందుకు సౌలు వచ్చి వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళను ఓడించి ఫిలిస్తీన్లు అని ఉంటది కదా. కాబట్టి అంటే ఫిలిస్తీన్ల చేతిలో నుంచి కెయిలా నివాసులను దావీదు తప్పించినాడు అనమాట. కాబట్టి వాళ్ళు థ్యాంక్ఫుల్ గా ఉన్నారు, కలిసిమెలిసి ఉన్నారు. కానీ ఇక్కడ ఒక సమస్య వచ్చింది. ఏం సమస్య మనకు తెలుసు కదా. సౌలుకు వినబడింది అనమాట. ఏం వినబడింది, దావీదు కెయిలాలో ఉన్నాడు అని వినబడింది. అప్పుడు దావీదు కెయిలాలో ఉన్నాడు అని విన్నప్పుడు ఇంకా సౌలు కెయిలా పైకి దావీదును పట్టుకోవడానికి యుద్ధం చేసి రావాలా అన్నప్పుడు ఆ కెయిలా వాళ్ళు ఏం చేయాలా, దావీదును రక్షించాల కదా. ఎందుకంటే దావీదు కెయిలా కాపురస్తులను ఏం చేసినాడంటే రక్షించినాడు, ఫిలిస్తీన్ల చేతిలో నుంచి రక్షించినాడు. కాబట్టి ఇప్పుడు సౌలు వస్తే గినక సౌలు వాళ్ళతో యుద్ధం చేసి అంటే దావీదును కాపాడవలసిన బాధ్యత కెయిలా ప్రదేశం వాళ్ళ మీద ఉంది. కానీ వాళ్ళు అట్లా అనుకోవటం లేదు కదా. దావీదైతే బిలీవ్ చేస్తున్నాడు, నేను వీళ్ళను కాపాడినాను కాబట్టి వీళ్ళు తప్పకుండా నన్ను కాపాడతారులే అని అనుకుంటా ఉండొచ్చేమో. కెయిలా వాళ్ళు అది మాత్రం ఎందుకు లేదంటే దావీదు ఒక్కడిని మనం ఇచ్చేస్తే మనం సేఫ్ గా ఉండొచ్చు. చూడండి, మమ్మల్ని దావీదు కెయిలా ఫిలిస్తీన్ల నుంచి రక్షించినాడు అని వాళ్ళు అనుకోవటం లేదు ఇంకా కదా. అదేదో సామెత చెప్తారు చూడండి, అవసరం తీరిపోయినాక తెడ్డు అవతలి పోయిన తర్వాత ఆ తెడ్డు కాల్ చేసినాడని. అట్లా వీళ్ళు దావీదును వాళ్ళ జనులను ఏం చేసినారంటే అప్పగించాలని ఉన్నారేమో. ఎందుకంటే వాళ్ళు సేఫ్ గా ఉండాల కదా. మనము ఇదేంటి ఇసురాయి వేసింది కదా ఆమె, ఇసురాయి వేసింది. ఇంకా అట్లా తెలివిగల స్త్రీలు అబీమెలెకు తలను చేసి అట్లా చేసింది కదా. అట్లా అన్నమాట. అంటే దావీదును
ఒక్కడిని ఇచ్చేస్తే గినుక మేము సేఫ్ గా ఉండొచ్చు. ఆయన వచ్చి చూసినప్పుడు దావీదును ఇచ్చేస్తాం అనుకున్నారో ఏమో వీళ్ళు. మరి కానీ ఇక్కడ చూసినట్లయితే దేవుణ్ణి అడుగుతున్నాడు. దావీదు అడుగుతున్నాడు అనమాట. ఏమని అడుగుతున్నాడు? కెయిలా జనులు నన్ను అతనికి అప్పగించుదురా, నీ దాసుడినైన నాకు వినబడినట్లు సౌలు దిగి వచ్చిన ఇశ్రాయేళ్ల దేవా యెహోవా, దయచేసి నీ దాసుడినైనా నాకు దానిని తెలియజేయమని ప్రార్థన చేస్తా ఉన్నాడు. కదా, ఒక పక్క అనుకుంటా ఉండొచ్చు, నేను ఫిలిస్తీన్లను కాపాడినాను కదా, కాబట్టి ఫిలిస్తీన్లను ఓడించేసేసినాను, కెయిలా కాపురస్తులను నేను కాపాడినాను కదా, కాబట్టి నేను ఇక్కడ సేఫ్ గా ఉండొచ్చు, నాకేం లేదు, కెయిలా ప్రదేశంలో నేను సేఫ్ గా ఉండొచ్చు అని అనుకుంటున్నా అనే తలంపు ఏమైనా దావీదులో ఉందేమో కదా. కదా, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలదిగా మనం చూస్తా ఉన్నాం. మరి వాళ్ళ హృదయంలో ఉండే మాట దేవుడు ఇక్కడ చెప్తున్నాడు కదా. ఎప్పుడు చెప్తున్నాడు? ప్రార్థన చేసినప్పుడు చెప్తున్నాడు అన్నమాట కదా. దావీదు అడుగుతా ఉన్నాడు. ఏమని అడుగుతున్నాడు? ప్రభా, వీళ్ళు నన్ను అప్పగిస్తారా? సౌలు వస్తాడా? దయచేసి నీ దాసునైనా నాకు తెలియజేయమని ప్రార్థింపగా అతడు దిగి వచ్చిందని యెహోవా సెలవిచ్చాను కదా. దేవుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా కెయిలా జనులు నన్ను నా జనులను సౌలు చేతికి అప్పగించుదురా అని దావీదు మరలా మనవి చేయగా యెహోవా వారు నిన్ను అప్పగించుదురని సెలవిచ్చాను. అబ్బా కదా, దావీదు అసలు ఊహించిండడు. ఎందుకంటే మానవ మాతృలం చాలా సార్లు మనం చదువుకున్న దాంట్లో కూడా ఉంది కదా. 118వ కీర్తనలో కూడా మనం చూస్తా ఉన్నాం, మనుషులను నమ్ముకొనుట కంటే కదా, రాజులను నమ్ముకొనుట కంటే, ఇవన్నీ మనకు చిన్నప్పటి నుంచి వింటా ఉన్నాం, ఇవన్నీ కంటతొచ్చు మనకంతా కదా. కానీ యెహోవాను ఆశ్రయిస్తా ఉన్నాడు అనమాట. ఆయన సొంత ఆలోచన మీద దావీదు ఇక్కడ లేడు. అంటే లేకపోవడానికి కూడా మనకు కారణం అర్థం అవుతా ఉంది. ఏమని అర్థం అవుతా ఉంది? వాళ్ళు ఎట్లా తిరిగి అప్పగించారు, ఎందుకంటే వాళ్ళు నాకు నేను వాళ్ళను ఫిలిస్తీన్ల చేతిలో నుంచి కాపాడినాను అని కదా, అట్లా అనుకుంటున్నాడు. దేవుడు వాళ్ళ యొక్క హృదయాలోచనను బయట పెట్టినాడు. మనం కూడా ప్రార్థన చేసినప్పుడు మన కదా ఇతరుల హృదయాలోచనను కూడా బయట పెట్టే దేవుడు మనకు జ్ఞానం ఇస్తాడు. అది ఇక్కడ నేను చెప్పాల్సిన పాయింట్. నేను చెప్పాలనుకునేది ఏమంటే, వాడు అప్పగిస్తారా అని అడిగినాడు. ఓకే, సౌలు వస్తాడా అని అడుగుతున్నాడా? వస్తాడు అని చెప్పినాడు. మళ్ళీ రెండవసారి మనవి చేస్తా ఉన్నాడు, నన్ను సౌలు చేతికి అప్పగించుదురా అని దావీదు మరలా మనవి చేయగా యెహోవా వారు నిన్ను అప్పగించుదురని సెలవిచ్చారు. దేవుని ఆన్సర్ ఇక్కడ ఎంత చక్కగా ఉంది కదా. ఏ ప్రశ్న అడుగుతా అంటే ఆ ప్రశ్నకే జవాబు చెప్తా ఉన్నాడు. ఒక ప్రశ్నకు 2 జవాబులు ఇక్కడ రావటంలా కదా. ఒకటో ప్రశ్న ఏంది? సౌలు వస్తాడా? వస్తాడు అన్నాడు. సౌలు వస్తాడు, నిన్ను అవన్నీ ఏం చెప్పటంలా దేవుడు. మళ్ళా మనవి చేస్తా ఉన్నాడు. అంటే మనం మాటి మాటికి ఆ కృపాసనం యొద్దకు వెళ్ళాలని ఆయనకి ఇష్టం కదా. దారిలో కూర్చున్న గుడ్డి భర్తిమై ఆయన విషయంలో కూడా చూస్తా ఉన్నాం కదా. నీకేం కావాలా అని అడుగుతాడు. ఆయన బ్లైండ్ మ్యాన్ అని ప్రభుకు తెలీదా? తెలుసు కదా, ప్రభుకు తెలీదా ఆయన బ్లైండ్ మ్యాన్, ఆయనకు చూపు కావాలని ప్రభు తెలుసు. న్యూ కదా. ప్రభుకు తప్పకుండా తెలుసు అవన్నీ. కానీ మన నోటి ద్వారా ప్రభువు అడగాలని చూస్తున్నాడు. కొన్ని విషయాలు మనము చేసేవి మనం చేయాలంట, ప్రభు చేసేది ప్రభు చేస్తాడంట. మనము చేసేది మనము చేయకుండా అది కూడా దేవుడే చేయాలనే ఆలోచన మనకు ఉండకూడదంట. నేను ఒకసారి మీటింగ్స్ లో మాథ్యూ అంకుల్ చెప్తా ఉంటే విన్నాను అనమాట కదా. ఆయన లాజరు విషయం చెప్తా ఉన్నాడు. లాజరు విషయం ఆయన చెప్తా ఉండి ఆ రాయిని తీయమన్నాడు కదా ప్రభువు. ఆ రాయిని తీసేసాయి అన్నాడు. చనిపోయిన లాజరుని లేపే శక్తిమంతుడు మన ప్రభువు. ఆ రాయి పక్కకు రా అంటే రాదా? వచ్చేస్తది. కానీ ఆ రాయి తీయవలసిన బాధ్యత ఎవరిది? అక్కడ ఉన్న వాళ్ళది.
కదా. మనము చేయవలసినది మనము చేయకుండా దాని మీద కూడా ప్రభు మీద ఆధారపడ్డం అది సరికాదు అని చెప్తా ఉన్నారు అంకుల్. అయితే కనుక మనము చేయవలసింది మనమే చేయాలంట, దేవుడు చేయడంట. అది కూడా ఖచ్చితంగా చెప్తున్నాడు అంకుల్. మనం చేయవలసింది మనం చేయాలా. ఆ రాయిని తీసేయి అన్నాడు కదా. ఆఫ్టర్ ఆల్ నిర్జీవమైన రాయి, ఆ రాయి అంత కొండలను మైనం వల్లే కరిగించే దేవుడు కదా. సర్వ సృష్టిని మాట చేత కలగజేసిన దేవుడు కదా. ఈ కొండ అక్కడికి పోని మనం ప్రార్థన ఆవగింజంత విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తానే పోతాదని మనకు చెప్పిన దేవుడు కదా. ఆయన చెప్తే ఆ రాయి వినదా? తప్పకుండా కదా. కానీ దేవుడు అట్లా చేయడంట. నిజంగా నాకు ఆ మాట లోతుకు నాటుకుపోయింది. మనము చేయవలసింది ఇంకా మనమే చేయాలంట. మనము ఆ పని చేయాలంటే మనమే ఆ పని చేయాలంట కదా. లాజరు బయటికి రా అన్నప్పుడు ఆ వచ్చినారు. ఆ కట్లు విప్పేది కూడా ఎవరు? అక్కడున్న వాళ్ళే. మరి ఇక్కడ కూడా మనం చూస్తున్నాం కదా. ఇక్కడ ఏమడుగుతున్నాడు? ప్రభువా సౌలు వస్తాడా అంట. వస్తాడు అన్నాడు. నన్ను అప్పగిస్తారా ఈ కెయిలా జనులు అనంట. అప్పగిస్తారు అంటున్నారు. కాబట్టి ఇప్పుడు దావీదు ఆలోచన చేసుకోవాలా కదా. అక్కడ మళ్ళీ దావీదు దేవునికి మొరపెట్టట్లేదు. ప్రభువా నేను సౌలు చేతికి చిక్కకుండా చేయి ప్రభువా. సౌలుకి వచ్చినా కూడా ఆయనతో పోట్లాడి ఆయన ఇట్లంతా ఏది కూడా లేదనమాట. ఇక్కడ చూసినట్లయితే కనుక కదా. ఏముంది ఇక్కడ అంతటా దావీదును దాదాపు 600 మంది అయిన అతని జనులను లేచి కెయిలా నుండి తరలిరి. అంటే దేవుడు ఆ నాలెడ్జ్ ఇస్తాడు మనకు ప్రార్థన చేసినప్పుడు. మనం అట్లే అంటే సౌలు రాకుండానే చేయటానికి శక్తిమంతుడు మన దేవుడు. సౌలుకు ఆలోచనే లేకుండా చేయగల శక్తిమంతుడు. కెయిలాలో ఉన్నాడని ఎవరు కూడా చెప్పకుండా చేయగల శక్తిమంతుడు కదా. కానీ కొన్నిసార్లు మనల్ని దేవుడు కొన్ని అనుమతిస్తాడనమాట కదా. ఇక్కడ చూసినప్పుడు ఆ జ్ఞానాన్ని ఇస్తున్నాడు దావీదుకు కదా. దావీదుకు సౌలు చేతిలో పడకుండా తప్పించి రక్షించగల సమర్థుడే మన ప్రియ ప్రభువు. కానీ ఏం చెప్తున్నాడు? అవును సౌలు వస్తాడు, వీళ్ళు కెయిలా వాళ్ళు నిన్ను అప్పగిస్తారు అన్నప్పుడు వెంటనే ఏం చేయాలనో చేస్తున్నాడు దావీదు కదా. మన జీవితాల్లో కూడా అంతే. ప్రభు కొన్ని వాటికి డైరెక్ట్ జవాబని కాకుండా కొన్ని మార్గాలను మనం చూసినప్పుడు కదా, పాము వలె వివేకము, పావురం వల్లే నిష్కాపట్య జీవితాన్ని కూడా మనము కలిగి ఉండాలని చూస్తున్నాం. మరి ఈ కెయిలా ఈ ప్రదేశంలో మనం చూసినట్లయితే గనుక ప్రభువు ఏమైనా చేయగలడు కానీ చెప్తున్నాడు, జరగబోయే చెప్తున్నాడు. అవును వస్తాడు, నిన్ను వాళ్ళు అప్పగిస్తారు అన్నప్పుడు వెంటనే దావీదు అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతారనమాట. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కాబట్టి మనము ప్రార్థన చేసినప్పుడు మనము ఏమేం చేయాలనో కూడా మన ప్రియ ప్రభువు మనకు నేర్పించే దేవుడై ఉంటున్నాడు కదా. మనం చదువుకున్నాం, ఇరుకునందుండి నేను మొరపెట్టి తిని విశాల స్థలమందు యెహోవా ఉత్తరం ఇచ్చాను. అవును నిజమే. మన జీవితాల్లో ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు కదా, వాటన్నిట్లో కూడా మనము మొరపెట్టినప్పుడు విశాల స్థలమందుండి ఆయన ఉత్తరం ఇస్తాడు. కొన్నిసార్లు మనకు ఆయన డైరెక్ట్ గా జయాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. కొన్నిసార్లు ఆలోచన ఇచ్చే దేవుడుగా ఉన్నాడు కదా. ఇక్కడ కెయిలా ఆ ప్రదేశం దాని విషయంలో దేవుడు ఆలోచన చెప్తున్నాడు తీసుకో కదా. కొన్నిసార్లు మిక్కిలి ఇరకాటంలో ఉన్నాను, యెహోవా నీ చేతిలోనే పడతాను అన్నప్పుడు అక్కడ కూడా సహాయం చేసిన దేవుడుగా ఉన్నాడు అనమాట. కాబట్టి మనము ఈ దావీదు జీవితంలో ఈ కొన్ని ప్రయాణాలు ఇంకా ఎన్నో ఉన్నాయి కదా. ఎన్నో ఇరుకైన ప్రదేశాలు మనం అక్కడ చూస్తా ఉన్నాం కదా. ఇరుకైన ప్రాంతాలు ఎన్నో తన జీవితంలో క్రషింగ్ లైఫ్స్ చూస్తా ఉన్నాము. చిన్నతనం నుంచి చూస్తా ఉన్నాము, చనిపోయే వరకు చూస్తున్నాము. కొడుకుల ద్వారా కూడా వచ్చినట్లు మనము చూస్తా ఉన్నాం అన్నమాట. అయినా దావీదు ఎంతో ప్రభు దగ్గర మొర్రపెట్టి పొందుకునేవాడుగా ఉన్నాడనమాట. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలం అందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చాను. యెహోవా నా పక్షంలో ఉన్నాడు,
నేను భయపడను కదా. మనం కూడా ఇటువంటి మాటల చేత మనల్ని మనము కొన్నిసార్లు ప్రోత్సహించుకునే వారంగా మనము ఉండాలని ఈ చిన్న వాక్యము ద్వారా మనం నేర్చుకుంటున్నాము. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. మీరందరూ కూడా ఎన్నికలేని దాన్ని నేను చెప్పినప్పుడు నా మాటలను కూడా మీరందరూ విన్నారు. ఎంతో ఓపికగా అయినందుకు మీకు అందరికి కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తాను. వందనాలు జ్యోతి. వందనాలు సారా. వందనాలు కా. దావీదు కీర్తన 118 దావీదు కీర్తన 8-9 వచనం నుంచి చక్కటి దాన్ని బేస్ చేసుకొని చక్కటి వాక్య సందేశాన్ని అందించింది సారా మనకి. బైబిల్లో మిడిల్ ఆఫ్ ద చాప్టర్ 118 కీర్తన, అలాగే మిడిల్ ఆఫ్ ద వర్స్ అట్లా అని మనకి చక్కటి వాక్య సందేశం. 5వ వచనంలో ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టగా విశాల స్థలమందు ఆయన మనకు ఉత్తరం ఇచ్చే దేవుడుగా ఉన్నాడని మనకు ధైర్యం ఇచ్చే పిల్ల చక్కటి వాక్యాన్ని చెప్పింది. దావీదుకే కాదు మనకు కూడా ప్రభువు ఉత్తరం ఇస్తాడు. మనం అలాంటి దేవుడు మనకు ఉన్నందుకు మనకు ఎంతో ధన్యులం అనమాట. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేం చేయగలరు, యెహోవా నా పక్షం వహించి నాకు సహకారి అయి ఉన్నాడు అని దావీదు భక్తుడు అంటున్నాడు. ఆ మాటలను, ఆ వాగ్దానాలను మనం కూడా మన యొక్క జీవితాలకు మనం అన్వయించుకొని మనం కూడా ఆ విధంగా ధైర్యం తెచ్చుకోవాలి. దావీదు భక్తుడు ఏమంటున్నాడు ఇక్కడ, కాబట్టి నేను మనుషులను గాని రాజులను గాని నేను నమ్ముకోను, యెహోవాను ఆశ్రయిస్తానని దావీదు భక్తుడు ఇక్కడ అంటున్నాడు. అదే రీతిగా మనం కూడా దావీదు జీవితంలో ఎన్నో విషయాలు మనకి ఇప్పుడు వివరించి చెప్పింది కదా, తను ఎన్నో విషయాలు మనం విన్నాం. కాబట్టి తను ఏ విధంగా అలాంటి క్రషింగ్ లైఫ్ లో ప్రార్థన చేసుకొని మేలు పొందుకున్నాడో ఆ రీతిగా మనం కూడా ఎలాంటి విషయాల్లోనైనా, ఇరుకుల్లో గాని, ఇబ్బందులు గాని, బాధలు, వ్యాధుల్లో, లేమిలో, ఒంటరి స్థితిలో, ఏ విషయంలోనైనా మనము ప్రార్థన చేసుకొని క్రిస్టియన్ లైఫ్ లో ఉన్నప్పుడు మనం ప్రార్థిస్తే ఆయన మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. కానీ ఎలా ప్రార్థన చేయాలో మనము ఎన్నో విషయాలు కూడా మనకు చెప్పిన ప్రార్థన విషయాలు కూడా, మన ప్రార్థన చాలా శక్తివంతమైనదిగా ఉండాలి. మనకు దేవునికి మంచి రిలేషన్ ఉండాలి, యథార్థ ప్రార్థన ఉండాలా, అలాగే కన్నీటి ప్రార్థన ఉండాలి కదా. దావీదు ఏ విధంగా ప్రార్థించాడో మనం చూస్తాం కదా. అలాగే మనం కూడా ఆ రీతిగా ప్రార్థించుకొని ప్రభు దగ్గర సహాయం పొందుకునేలాగా ప్రభు మనకు సహాయం చేయను గాక. చక్కటి వాక్య సందేశాన్ని అందించిన